నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? మే 10వ తారీఖు 2024 లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఇది లోక కళ్యాణార్థం కోసం నేను మొదలు పెట్టబోతున్నాను. ఎవరైనా ఈ లక్ష్మీ కుబేర హోమంలో మీరు పాల్గొనాలంటే, ఈ హోమం చేయించుకోవాలనుకుంటే మీరు ఆఫీస్ నంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. కేవలం 500 మందికి మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే ఇది అమృత గడియలలో చేయవలసినటువంటి హోమం. ఆ అమృత గడియల్లోనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి. ఆ టైంలో మీరు ఇంట్లో అఖండ దీపాన్ని వెలిగించాలి. 72 గంటల పాటు అఖండ దీపం వెలగాలి. ఆ టైం అనేది నేను చెప్తాను, అక్కడ తప్పకుండా వెలిగించాలి అమృత గడియలలో. అయితే ఇక్కడ మనం గమనించండి, ఒక పెద్ద పాత్ర తీసుకోండి. స్టీల్, ఇత్తడి, రాతండి, పింగాని, మట్టి పాత్ర, ఏదైనా ఒక పెద్ద పాత్ర తీసుకోండి. దాని నిండా ఉప్పు పోయండి, దొడ్డుప్పు పోసి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి దాని నిండగా ఆయిల్ పోయాలి. పల్లి నూనె ఒకటి మినహాయించి మిగతా ఏ ఆయిల్ పోసినా ఓకే. ఆ పాత్రలో మంచిగా చక్కగా ఆయిల్ పోసేసి, ఆయిల్లో మనం ఒక వత్తిని వేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి. మీకు ఒక టైం చెప్తాను, 5 నిమిషాల వ్యవధిలో ఆ టైం చెప్తాను. ఆ టైంకి ఇక్కడ మ్యాచ్ కావాలి. ఆ టైం మ్యాచ్ కావాలండి. ఎందుకంటే కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది అమృత గడియలు. అమృత గడియలలో కంప్లీట్ కావాలి మీకు. ఇక్కడ నేను హోమం జరిపిస్తాను, ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమాన్ని ఇక్కడ మొదలు పెడతాను. అక్కడ మీరు దీపాన్ని వెలిగించాలి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం, ఆ యొక్క ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగిందంటే మీరు వ్యాపారంలో నష్టాలు ఉండవు, ఇక లాభాల బాటలోనే పడిపోతారు. వ్యాపారంలో అభివృద్ధి, రుణ బాధల నుండి విముక్తి, సంపాదించిన డబ్బు నిలకడగా ఉండడం, సంపాదించిన పైసా ప్రతి పైసా దేనికో ఉపయోగపడడం, అంచెలంచెలుగా ఎదగడం, నష్టాల నుండి మీరు బయటపడిపోవడం. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం ద్వారా మీకు తప్పకుండా జరుగుతాయి. మే 10వ తారీఖు 2024 ఎట్టి పరిస్థితులలో కూడా మీరు మర్చిపోకండి. నేను ఏప్రిల్ 24వ తారీఖున జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి శ్రీ మాత వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారి అనుగ్రహం పొందుతాను. అక్కడ పొంది అక్కడ స్థల పురాణం, అక్కడ ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా స్వీకరించుకొని అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతనే ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం కూడా జరిపిస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.